హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఆపరేషన్స్ రీసెర్చ్లో సింప్లెక్స్ మెథడ్ గురించి ఈరోజు మనం ఒక బేసిక్ ప్రాబ్లం సాల్వ్ చేసుకుందాము. అండ్ మన ఛానల్లో 450+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ యాజ్ సేఫ్టీ వీడియోస్. అండ్ అన్ని సబ్జెక్టులు చాలా వరకు కవర్ చేయడం జరిగింది, ఆ బేసిక్స్ అన్నీ కూడా. సో అవన్నీ కూడా చూడండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ కేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎవరికైతే యూజ్ అవుతాయి అనుకుంటున్నారో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అండ్ ఈరోజు మన బేసిక్ ప్రాబ్లం చూద్దాం. సో కన్సిడర్ ది లీనియర్ ప్రోగ్రామింగ్ మోడల్. సో ఒక లీనియర్ ప్రోగ్రామింగ్ మోడల్ మనకి ఇవ్వడం జరిగింది. సాల్వ్ ఇట్ యూజింగ్ సింప్లెక్స్ మెథడ్. సో ఈ ప్రాబ్లమ్ని సింప్లెక్స్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయమని అడుగుతున్నారు. సో ప్రాబ్లం చూద్దాం. మ్యాక్సిమైజ్ z = 6x1 + 8x2. సో ఇది మ్యాక్సిమైజ్ అన్నారు కాబట్టి ఇది మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం. అదే మినిమైజ్ అని ఉంటే మినిమైజేషన్ ప్రాబ్లం. సో రెండిట్లకి కూడా డిఫరెన్స్ ఉంటుంది. సో దాన్ని మనం ప్రాబ్లంలో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో మ్యాక్సిమైజ్ z = 6x1 + 8x2 సబ్జెక్టెడ్ టు. సో ఈ ఏదైతే ఈక్వేషన్ ఉందో దానికి సబ్జెక్టెడ్ టు 5x1 + 10x2 <= 60, 4x1 + 4x2 <= 40, x1 and x2 > 0. సో ఇది మనకి ఇచ్చిన ఒక ఈక్వేషను అండ్ దానికి సబ్జెక్ట్ టు కొన్ని కన్స్ట్రైంట్స్. ఓకే, సో ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుందాం. సొల్యూషన్కి వచ్చేసరికి సో ఏదైతే ఇక్కడ ఇచ్చారో దీన్ని మనం ఒక స్టాండర్డ్ ఫార్మేషన్కి అనేది మనం రాసుకోవాలి. సో స్టాండర్డ్ ఫామ్లో ఎలా రాసుకుంటాము అంటే మ్యాక్సిమైజ్ z = 6x1 + 8x2. ఓకే, సబ్జెక్టెడ్ టు ఇక్కడ <= ఉంది కదా. సో దీన్ని మనం స్టాండర్డ్ ఫామ్లో రాసుకోవడానికి ఈక్వల్ కింద రాసుకుంటాము. సో ఈక్వల్ కింద రాసుకోవాలి అంటే ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే <= ఉంటే మనం ఒక స్లాక్ వేరియబుల్ని యాడ్ చేయాలి దీనికి. అదే <= ఉంటే ఆ స్లాక్ వేరియబుల్ని మనం మైనస్ చేయాలి. సో ఏంటి అనేది మనకి ప్రాబ్లం చేస్తూ ఉంటే తెలుస్తుంది. సో ఇప్పుడు <= ఇచ్చారు. సో అందుకోసమే ఈక్వేషన్ ఏమవుతుంది అంటే 5x1 + 10x2 ప్లస్ స్లాక్ వేరియబుల్ అంటే s1 అని ఎందుకు ఇచ్చామంటే ఇది ఫస్ట్ కన్స్ట్రెంట్ కాబట్టి = 60. ఓకే, నెక్స్ట్ 4. సో ఇది 4x1 + 4x2 ప్లస్ ఇక్కడ రెండో వేరియబుల్ని స్లాక్ వేరియబుల్ని యాడ్ చేస్తాం. ఇది కూడా <= కాబట్టి s2 = 40. సో ఇక్కడ మనకి ఒక మ్యాక్సిమైజేషన్ ఈక్వేషన్ ఉంది అండ్ సబ్జెక్టెడ్ టు ఇది ఫస్ట్ కన్స్ట్రెంట్ అండ్ ఇది సెకండ్ కన్స్ట్రెంట్. ఓకే, సో ఇప్పుడు మనం ఒక స్టాండర్డ్ ఫార్మేట్లో మనం దీన్ని రాసుకున్నాము. ఇప్పుడు మనం ఇక్కడ ఈ s1 s2 యాడ్ చేసాం కదా. మరి ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దానిలో కూడా మనం ఈ వేరియబుల్స్ని యాడ్ చేసుకోవాలి. సో వేరియబుల్స్ని యాడ్ చేసుకోవాలి అంటే s1ని ఈ స్లాక్ వేరియబుల్ని యాడ్ చేస్తున్నాము అండ్ అదేవిధంగా దీనికి కోఎఫిషియెంట్లు ఉంటాయి. సో వీటికి కోఎఫిషియెంట్లు ఉన్నట్టే వీటికి కూడా కోఎఫిషియెంట్లు ఉంటాయి. సో అందుకోసమే మనం ఫస్ట్ s1 + s2 రాసుకున్నాం కదా. సో కోఎఫిషియెంట్లు మనం ఓన్లీ
ఇందులో జీరో జీరో, దీని కోఎఫిషియంట్ జీరో, దీని కోఎఫిషియంట్ జీరో కింద మనం రాసుకుంటాం అనమాట. అదే ఇన్ కేస్ మనకి ఇది నెగిటివ్ కానీ ఇన్ కేస్ మనం అనుకున్నాం కదా ఇది గ్రేటర్ దెన్ అయితే ఇక్కడ నెగిటివ్ వస్తుంది, ఇక్కడ నెగిటివ్ వస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పటికి మనం ఒక ఫార్మేట్ రాసుకున్నాం కదా. ఇప్పుడు ఒక టేబుల్ అనేది ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి మనం డ్రా చేసుకోవాలి. సో టేబుల్లో మనం ఏం డ్రా చేసుకుంటాము అంటే ఫస్ట్ మనం చేసింది బేసిక్ వేరియబుల్స్ ఏవేవి ఉన్నాయో రాసుకుంటాము. బేసిక్ వేరియబుల్స్. సో ఇక్కడ మనకి వేరియబుల్స్ ఏవేవి ఉన్నాయి ఇందులో అంటే ఈ కన్స్ట్రెంట్లో చూసుకుంటే x1 x2 s1 s2, లేదా ఇక్కడ మనం చూసుకున్నట్లయితే x1 x2 s1 s2. సో ఇప్పుడు మనం రాసుకుంటున్నాము x1 x2 s1 s2. ఓకే, సో ఇప్పుడు ఈ x1 ఈ ఈక్వేషన్లో ఉన్న x1 x2 s1 s2 మనం రాసుకున్నాం కదా. వీటికి కోఎఫిషియంట్లు ఏవి 6 8 0 0. సో ఇది కోఎఫిషియంట్లు అనమాట. సో దీని యొక్క కోఎఫిషియంట్లు ఏమి రాసుకుంటాము 6 8 అండ్ s1కి 0 s2కి 0. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే ఈ బేసిక్ వేరియబుల్స్లోని ఇక్కడ మనం ఏం రాస్తాము అంటే ఏవైతే మనం యాడ్ చేసామో ఒరిజినల్గా ఉన్నవి కాకుండా, సో ఆ వేరియబుల్స్ని మనం ఇక్కడ నోట్ చేసుకుంటాము. సో s1 s2. ఓకే, సో ఇప్పుడు s1 s2 రాసుకున్నాం కదా. వాటి యొక్క కోఎఫిషియంట్లు బిఏ అంటే బేసిక్ వేరియబుల్స్ అనమాట. సో ఈ బేసిక్ వేరియబుల్స్ యొక్క కోఎఫిషియంట్స్ s1కి ఎంత కోఎఫిషియంట్ ఉంది 0 అండ్ s2కి ఎంత కోఎఫిషియంట్ వాల్యూ ఉంది 0. సో అవి ఇక్కడ వేసుకుంటాము. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే నెక్స్ట్ స్టెప్ ఇక్కడ మనకి ఫస్ట్ కన్స్ట్రెంట్ సెకండ్ కన్స్ట్రెంట్లో ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క కోఎఫిషియంట్ ఉంది కదా. సపోజ్ మనం ఇక్కడ ఫస్ట్ కన్స్ట్రెంట్ తీసుకుంటే x1 కోఎఫిషియంట్ ఎంత 5, x2 కోఎఫిషియంట్ ఎంత 10 అండ్ s1 కోఎఫిషియంట్ ఎంత, సో ఇది 1 అవుతుంది. సో అదే వాల్యూ మనం ఇక్కడ ఈ s1 ఈ వాల్యూ ఇక్కడ వేసుకుందాము. అంటే ఈ ఏదైతే ఫస్ట్ కన్స్టెంట్ కోఎఫిషియంట్లు ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ వేసుకోవాలి. సో ఇప్పుడు x1 కోఎఫిషియంట్ ఎంత ఇక్కడ 5, x2ది 10 అండ్ s1. సో ఇందులో s1 ఒకటే ఉంది, s2 లేదు. సో అందుకోసమే దీని యొక్క కోఎఫిషియంట్ మనకి 1 అవుతుంది అండ్ s2 లేదు కాబట్టి ఇది 0 అవుతుంది. అదేవిధంగా సెకండ్ కన్స్టెంట్లో మనకు ఉన్నది x1 యొక్క కోఎఫిషియంట్ 4 అండ్ x2 యొక్క కోఎఫిషియంట్ 4 అండ్ s1. సో ఇక్కడ s1 లేదు, సో అందుకోసమే ఇది 0 అండ్ ఇది s2. సో s2 ఉంది కాబట్టి దాని యొక్క వాల్యూ 1 అవుతుంది. సో ఇక్కడికి మనం ఈ కన్స్టెంట్ యొక్క కోఎఫిషియంట్లు ఎక్కడ వేసుకున్నాము అండ్ మెయిన్ ఈక్వేషన్ ఏదైతే ఉందో దాని కన్స్టెంట్లు దాని యొక్క కోఎఫిషియంట్లు ఎక్కడ వేసుకున్నాము. బేసిక్ వేరియబుల్స్ ఎక్కడ రాసుకున్నాము అండ్ ఈ బేసిక్ వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో స్లాక్ వేరియబుల్స్ మనం యాడ్ చేసుకున్నామో ఆ వాల్యూస్ దాని యొక్క కోఎఫిషియంట్స్ ఇక్కడ వేసుకున్నాము. సో ఎంతవరకు మనం ఓకే. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే నెక్స్ట్ చేయవలసింది ZJ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ZJ వాల్యూ ఫైండ్ అవుట్ ఎలా చేయాలి అంటే మనకి ఈ వాల్యూ ఏదైతే ఉందో కోఎఫిషియంట్, సపోజ్ ZJ ఈక్వల్ టు దీని యొక్క కోఎఫిషియంట్ వాల్యూ మల్టిప్లైడ్ బై దీని యొక్క వాల్యూ. సపోజ్ దాన్ని మనం AJI అనొచ్చు. అంటే సపోజ్ మనం దీని యొక్క వాల్యూ చూద్దాం. అంటే ZJ1 అనుకుందాం. ZJ1. సో ZJ1 వాల్యూ ఎంత అవుతుందంటే 0 × 5 ప్లస్ నెక్స్ట్ వాల్యూ 0 × 4. సో దీని వాల్యూ 0 ప్లస్ 0 ఈక్వల్ టు 0. సో ZJ1 వాల్యూ అంటే ఇక్కడ వస్తుంది
సో అది 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ZJ2. సో ZJ2 అంటే ఇక్కడ వాల్యూ అనమాట. సో ఇక్కడ వాల్యూ అంటే ఏంటి, దీని యొక్క కోఎఫిషియంట్ ఇంటూ దీని వాల్యూ, దీని యొక్క కోఎఫిషియంట్ ఇంటూ దీని వాల్యూ, ఈ రెండు కూడా కలుపుతాము. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, 0 × 10 ప్లస్ 0 × 4. సో దీని యొక్క వాల్యూ 0 ప్లస్ 0 = 0. సో దీని వాల్యూ కూడా 0 అవుతుంది. సో అలాగే నెక్స్ట్ దాని వాల్యూ J2 J3 అనుకుందాం. సో J3 0 × 1 ప్లస్ 0 × 0 × 0. సో దీని యొక్క వాల్యూ టోటల్ 0 ప్లస్ 0 = 0. సో ఇది కూడా 0 అయింది అండ్ ఇది కూడా 0 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ZJ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేసాము. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సింది ZJ మైనస్ CJ వాల్యూ. సో ZJ మైనస్ CJ వాల్యూ ఎంత వస్తుంది అంటే, ZJ వాల్యూ ఇది, సారీ CJ మైనస్ ZJ, CJ మైనస్ ZJ. సో CJ వాల్యూ అంటే ఇది అండ్ ZJ వాల్యూ అంటే ఇది, CJ మైనస్ ZJ. ఓకే, సో ఇప్పుడు CJ వాల్యూ 6, ZJ వాల్యూ 0. సో ఈ ప్లేస్లో ఎంత వస్తుంది మనకి, 6. అదేవిధంగా CJ వాల్యూ ఇక్కడ ఎంత, 8 అండ్ ZJ వాల్యూ ఇక్కడ 0. సో 8. నెక్స్ట్ 0 మైనస్ 0 0, 0 మైనస్ 0 0. ఓకే, సో ఇక్కడ మనకి ఏమవుతుంది అంటే, సొల్యూషన్ అనేది మనం ఈ చివరన రాసుకుంటాము. సో ఇక్కడ దీన్ని ఎలా ఎక్స్టెండ్ చేసుకుంటే సొల్యూషన్. సో సొల్యూషన్ మనం ఎక్కడ రాసుకుంటామంటే, ఇక్కడ ఈ ఈక్వల్ టు తర్వాత వాల్యూస్ ఉన్నాయి కదా, సో అది ఫస్ట్ కన్స్ట్రెంట్ ఏదైతే ఉందో, సొల్యూషన్ ఫస్ట్ కన్స్ట్రెంట్ ఏదైతే ఉందో అక్కడ ఇది 60 అండ్ ఇది 40. ఓకే, సో ఇది కూడా ZJ వాల్యూ 0 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే, నార్మల్గా అయితే ఇవన్నీ 0 0, ఇది పాజిటివ్ ఇది పాజిటివ్. సో మ్యాక్సిమైజేషన్ ప్రాబ్లం మనం అనగానే ఈ వాల్యూలు 0 కానీ నెగిటివ్ కానీ ఉండాలి. ఇక్కడ 0 అయితే ఉన్నాయి, ఈ 4 2 జీరోలు ఉన్నాయి, కానీ ఈ రెండు కూడా పాజిటివ్ ఉన్నాయి. సో మ్యాక్సిమైజేషన్ మనం ఎప్పుడన్నామో ఈ రెండు కూడా నెగిటివ్ అయితే అయ్యేంత వరకు కూడా మనం ప్రాబ్లము చేస్తూనే ఉండాలి. సో ఈ రెండు పాజిటివ్లో ఉన్నాయి. సో అందుకోసం మనం ఏం చేయాలి అంటే, నెక్స్ట్ స్టెప్కి దాన్నే మనం ఏమన్నాం అంటే ఇటరేషన్ అన్నాం అనమాట. సో ఈ ఇటరేషన్కి అంటే నెక్స్ట్ మళ్ళీ మనం ఇంకొక స్టెప్ చెయ్యాలి. సో చేయడానికి మనం ఏం చేయాలి అంటే, సో ఇందులో CJ మైనస్ ZJ వాల్యూలో హైయెస్ట్ ఏదో మనం మార్క్ చేసుకోవాలి. సో ఈ అన్నిట్లో హైయెస్ట్ ఏది, 8. సో 8ని మనం మార్క్ చేసుకుంటే దీని యొక్క కాలం ఏదైతే ఉందో ఆ కాలంని మనం మార్క్ చేసుకుంటాం. సో టోటల్ కాలంని మనం మార్క్ చేసుకున్నాము. సో ఈ అన్నిటిలో ఏదైతే CJ మైనస్ ZJ వాల్యూలో హైయెస్ట్ ఏదైతే ఉందో దాన్ని మనం మార్క్ చేసుకొని ఆ కాలంను మార్క్ చేసుకున్నాము. సో దాన్నే మనం ఏమన్నాము అంటే కీ కాలం అన్నాము. ఓకే, సో కీ కాలం మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాము. నెక్స్ట్ కనుక్కోవాల్సింది కీ రో. సో కీ రో మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఏం చేయాలి అంటే, సో ఇక్కడ సొల్యూషన్ ఉంది కదా, సో సొల్యూషన్లో 60 40 ఉన్నాయి. ఇప్పుడు మనం వీటికి రేషియో అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో రేషియో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే, సొల్యూషన్ వాల్యూస్ని ఇక్కడ కీ కాలం వచ్చింది కదా, కీ కాలంలో ఉన్న వాల్యూస్ కరస్పాండింగ్ వాల్యూస్తో డివైడ్ చేయాలి. సో ఇక్కడ ఏమవుతుంది, 60 బై సొల్యూషన్లో 60 అండ్ దాని యొక్క కరస్పాండింగ్ కీ కాలంలో కరస్పాండింగ్ వాల్యూ 10. సో ఈక్వల్ టు 6 అవుతుంది. అదేవిధంగా సొల్యూషన్లో వాల్యూ 40 అండ్ దాని యొక్క కరస్పాండింగ్ వాల్యూ
కీ కాలంలో వాల్యూ 4, సో ఇది 40/4 = 10. సో రేషియోలో 6 ఒకటి వచ్చింది, 10 ఒక వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఇందులో ఏదైతే లీస్ట్ వాల్యూ ఉందో సో ఆ వాల్యూని మనం తీసుకొని దానికి ఎదురుగా ఏదైతే రో ఉందో ఆ రోని మనం కీ రో అని పిలుస్తాము. సో ఈ రో అనేది కీ రో అయిందనమాట. ఓకే, సో ఇప్పుడు కీ రో మనం ఫైండ్ అవుట్ చేసాము. కీ కాలం ఏమొచ్చింది మనకి, x2 కాలం వచ్చింది. అండ్ కీ రో S1 వచ్చింది, S1 రో వచ్చింది. ఓకే, నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది కీ ఎలిమెంట్. కీ ఎలిమెంట్ అంటే ఈ కీ కాలము కీ రో ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయో, అంటే ఇది కీ కాలం అండ్ ఇది కీ రో. సో ఈ రెండు ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఈ వాల్యూ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. సో మన కీ ఎలిమెంట్ 10 అయిందనమాట. ఓకే, సో ఇక్కడికి మనం కీ కాలం కనుక్కున్నాం, కీ రో కనుక్కున్నాము అండ్ కీ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అంటే సేమ్ మళ్ళీ దాని యొక్క టేబుల్ మళ్ళీ డ్రా చేసుకొని 6, 8, 0, 0 అండ్ ఇవి బేసిక్ వేరియబుల్స్ అండ్ ఇక్కడ x1, x2, s1, s2 అండ్ ఇది సొల్యూషన్ అండ్ ఇది కోఎఫిషియంట్ ఆఫ్ బేసిక్ వేరియబుల్స్. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే కీ కాలము కీ రో మనం ఫైండ్ అవుట్ చేసాం కదా. ఇప్పుడు ఈ x2 ఏదైతే ఉందో మనం ఈ రో ఉంది కదా, ఇది కాలం కదా. సో s2 అనేది x2తో రీప్లేస్ అవుతుంది, అంటే ఇది లీవింగ్ వేరియబుల్ అవుతుంది. s1 అనేది బయటికి వెళ్ళిపోతుంది, x2 అనేది ఎంటరింగ్ వేరియబుల్ అవుతుంది. సో ఎంటరింగ్ వేరియబుల్ అంటే ఈ s1 ప్లేస్లో x2 వస్తుంది అన్నమాట. ఓకే, సో x2 వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే ఈ మొత్తాన్ని కూడా ఈ 10తో డివైడ్ చేస్తాము, ఈ రో మొత్తం కూడా. సో 10తో ఎందుకు మనం డివైడ్ చేస్తాము అంటే ఇక్కడ ఈ కీ ఎలిమెంట్ 10 కాబట్టి దాని యొక్క రోలో మొత్తం అన్నీ కూడా మనం ఈ x2 అనేది ఇందులో రీప్లేస్ అవుతుంది కాబట్టి మనం ఈ మొత్తాన్ని కూడా 10తో డివైడ్ చేయాలి. సో ఇక్కడ 5/10, నెక్స్ట్ 10/10, నెక్స్ట్ 1/10, నెక్స్ట్ 0/10. ఓకే, నెక్స్ట్ 60/10. సో అది ముందే చేసుకున్నాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇప్పుడు x2కి కోఎఫిషియంట్ ఎంత, ఇందాకైతే s1కి 0 అనుకున్నాము, మరి x2 కోఎఫిషియంట్ ఎంత, x2కి కోఎఫిషియంట్ 8. సో 8 వాల్యూ ఎలా వేసుకుంటాము, s2 సేమ్ అలాగే వస్తుంది అండ్ దాని యొక్క కోఎఫిషియంట్ s2 కోఎఫిషియంట్ ఇక్కడ 0. ఓకే, సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా నార్మల్గా వేసుకుందాము. సో ఇది 4 అయింది అండ్ ఇది, సో ఈ వాల్యూస్ నార్మల్గా సేమ్ వేసుకుందాము. నెక్స్ట్ దీంట్లో ఇన్ డీటెయిల్గా వేసుకోవచ్చు, 0, 1 అండ్ ఇది 40 అండ్ ఇది జడ్జే వాల్యూ. ఇంకా మనం ఓన్లీ ఎలా వచ్చిందో అలా వేస్తున్నాము, 0, 0, 0, 0, cj మైనస్ జడ్జే. సో 6, 8, 0, 0. సో ఇక్కడ మనం ఎలా అయితే డివైడ్ చేస్తున్నామో దాన్ని మాత్రమే మనం చూపించాము, ఇంకా వాల్యూస్ ఇక్కడ వేయలేదు. సో సేమ్ టేబుల్ని మనం రిపీట్ చేసాము. సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని మనం సింప్లిఫై చేద్దాం. 5/10, సో 5/10 అంటే మనకి ఎంత వచ్చింది,
1/2 అండ్ ఇక్కడ 10/10, సో దీని వాల్యూ 1 అండ్ 1/10 ఇది 1/10 అండ్ S2 వాల్యూ 0, 0/10 ఈక్వల్ టు 0 అండ్ ఇక్కడ 60/10 ఇది 6. సో ఫస్ట్ ఈ కన్స్టెంట్ యొక్క మొత్తం అన్నీ కూడా మనకి వచ్చింది 10తో అన్నీ కూడా డివైడ్ చేసాము. ఓకే, సో ఇది కీ రో కాబట్టి ఇవన్నీ ఇలా చేసాము. సో అదర్ దాన్ కీ రోస్, కీ ఎలిమెంట్స్కి మనం ఈ వాల్యూస్ రావాలి అంటే ఏం చేయాలి అంటే దానికి మళ్ళీ ఒక ఫార్ములా ఉంది. సో ఆ ఫార్ములా ఏంటి, న్యూ వాల్యూ, దానికి న్యూ వాల్యూ వస్తాయి కదా. సో న్యూ వాల్యూ ఈక్వల్ టు ఓల్డ్ వాల్యూ మైనస్ కీ కాలమ్ వాల్యూ ఇంటూ కీ రో వాల్యూ బై కీ వాల్యూ. సో ఇక్కడ ఈ ప్లేస్లో ఏం వస్తుంది అంటే ఈ ప్లేస్లో ప్రీవియస్గా 4 ఉంది కదా. సో ఆ 4 ప్లేస్లో ఇక్కడ ఏం వస్తుంది అని మనం తెలుసుకోవడానికి ఏంటి అంటే న్యూ వాల్యూ ఈక్వల్ టు ఓల్డ్ వాల్యూ మైనస్ కీ కాలమ్ వాల్యూ ఇంటూ కీ రో వాల్యూ బై కీ వాల్యూ. సపోజ్ మనం ఈ ప్లేస్లో ఏం వస్తుందో మనం తెలుసుకోవాలి అంటే ఫస్ట్ దాని యొక్క ఓల్డ్ వాల్యూ ఎంత, 4. సో ఓల్డ్ వాల్యూ 4 మైనస్ కీ కాలమ్ వాల్యూ. సో కీ కాలమ్ వాల్యూ అంటే ఇది కదా ఓల్డ్ వాల్యూ 4. సో 4కి కరస్పాండింగ్గా ఉన్న ఈ కీ కాలంలో వాల్యూ ఎంత, ఈ 4కి కీ కాలంలో కరస్పాండింగ్గా ఉన్న వాల్యూ ఎంత, 4. సో 4 ఇంటూ కీ రోలో నెక్స్ట్ ఏంటి, కీ రోలో వాల్యూ, కీ రోలో కరస్పాండింగ్గా ఉన్న వాల్యూ ఎంత, దీనికి కరస్పాండింగ్గా ఉన్న వాల్యూ ఎంత, ఇది కీ రో కదా. సో 4కి కరస్పాండింగ్గా ఉన్న వాల్యూ ఎంత, 5 బై కీ వాల్యూ ఎంత, 10. సో ఇది 10. ఓకే, సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత అవుతుంది మనకి, 4 మైనస్ 20/10. సో ఇది 2 అవుతుంది. ఇప్పుడు దీని వాల్యూ 4 మైనస్ 2 ఈక్వల్ టు 2. సో మనం రాసుకోవచ్చు ఇక్కడ వచ్చే వాల్యూ 2. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది, ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది మనకి ఈ ప్లేస్ కదా. సో ఇదంతా కీ కాలం కదా అండ్ ఇదంతా కీ రో కదా. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది, 4 కదా. సో 4 సో ఇది న్యూ వాల్యూ ఈక్వల్ టు ఓల్డ్ వాల్యూ ఎంత, ఓల్డ్ వాల్యూ 4 మైనస్ దానికి కరస్పాండింగ్గా దాని యొక్క కీ కాలం వాల్యూ. సో కీ కాలం ఇదే కదా, సో దాని వాల్యూ అదే కాబట్టి 4 వస్తుంది ఇంటూ కీ రో. సో కీ రో వాల్యూ ఎంత, 10 కరస్పాండింగ్ అనమాట. సో అది ఈవెన్ అందులో ఉన్నా సరే దాని వాల్యూ ఇదే అవుతుంది. సో ఇంటూ 10 బై కీ ఎలిమెంట్ 10. సో 10కి 10కి పోయింది. సో 4 మైనస్ 4 ఈక్వల్ టు 0. సో ఇక్కడ ఎంత వాల్యూ వస్తుంది, 0 వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది, దాని యొక్క ప్రీవియస్ వాల్యూ ఎంత, అక్కడ ఉన్నది 0. సో ఇప్పుడు 0 మైనస్ ఈ 0కి కరస్పాండింగ్గా ఆ కీ కాలంలో ఎంత వాల్యూ ఉంది, 4 ఉంది. సో 4 ఇంటూ అండ్ ఈ 0కి కీ రోలో కరస్పాండింగ్గా వాల్యూ ఎంత ఉంది, 1 ఉంది. సో బై ఇంటూ 10. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 4/, సో ఇది మైనస్ కదా, మైనస్ 4/10 అవుతుంది. సో ఇదే మనం 2 కదా, 2 2 సార్ 2 5 సార్. సో ఇది మైనస్ 2/5
5 అవుతుంది. సో ఇక్కడ వాల్యూ -2/5. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏ వాల్యూ వస్తుంది? సో ప్రీవియస్గా మనం ఈ 10తో అన్నీ చేసుకుంటూ వెళ్ళిపోయాం. ఎందుకు అంటే అది కీ రో కాబట్టి. కానీ ఇక్కడ ఈ సెకండ్ రో కీ రో కాదు కాబట్టి అందుకే ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ, దాని వాల్యూ ఎంత? 1. సో న్యూ వాల్యూ ఈక్వల్ టు దాని యొక్క ప్రీవియస్ వాల్యూ 1 మైనస్, సో 1కి కరస్పాండింగ్గా కీ కాలంలో ఎంత ఉంది? 4 మల్టిప్లైడ్ బై 1కి కరస్పాండింగ్ రోలో ఎంత ఉంది? 0/10. సో ఇది ఏమవుతుంది? 1 మైనస్ 0 ఈక్వల్ టు 0 అవుతుంది. 1 - 0 ఈక్వల్ టు 1 అవుతుంది. సో దీని వాల్యూ 1 అయింది. ఓకే. సో ఇప్పుడు దీనికి కూడా సేమ్ అలాగే వస్తుంది. సో దీనికి కూడా మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, ఇక్కడ ఓల్డ్ వాల్యూ ఎంత? 40 మైనస్, సో దీని యొక్క కరస్పాండింగ్ కీ కాలం యొక్క వాల్యూ 4 మల్టిప్లైడ్ బై దాని యొక్క కరస్పాండింగ్, ఇదంతా కీ రో కదా, సో కీ రో యొక్క కరస్పాండింగ్ వాల్యూ 60 బై కీ కాలం యొక్క కీ ఎలిమెంట్ 10. సో ఇప్పుడు ఇది 6. సో 40 మైనస్ 4 × 6 24 ఈక్వల్ టు మనకి 16 అవుతుంది. సో ఇది 16 అయింది. ఓకే. సో ఇప్పుడు వాల్యూస్, రివైజ్డ్ వాల్యూస్, న్యూ వాల్యూస్ అన్నీ వచ్చాయి కదా. ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే దీనికి ZJ మనం ఫైండ్ అవుట్ చేస్తాము. సో ZJ వాల్యూ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఈ వాల్యూ ఇంటూ ఈ వాల్యూ ప్లస్ ఈ వాల్యూ ఇంటూ ఈ వాల్యూ. సో ఇప్పుడు మనం ZJ1 మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే 8 × 1/2 ప్లస్ 0 × 2. సో ఇది మనం చూసుకున్నట్లయితే 8/2. సో 8/2 అంటే 4. సో ఇది 4 అవుతుంది. ఓకే. నెక్స్ట్ది ZJ2. సో ZJ2 వాల్యూ ఈక్వల్ టు మనం చూసుకున్నట్లయితే 8 × 1 ప్లస్ 0 × 0. సో ఈ వాల్యూ మనకి 8 అవుతుంది. సో ఇది 8. ఓకే. నెక్స్ట్ ZJ3. సో ZJ3 వాల్యూ ఎంత? 8 × 1/10. సో 8 × 1/10 ప్లస్ 0 × -2.5. సో ఈ వాల్యూ 8/10 అండ్ ఈ వాల్యూ 0 అవుతుంది. సో ఇది 8/10 అంటే 2 4s అండ్ 2 5s. సో ఇది మనం ఏ విధంగా రాసుకోవచ్చు? 4/5. ఓకే. నెక్స్ట్ ZJ4. సో ZJ4 అంటే 8 × 0 ప్లస్ 0 × 1. సో దీని వాల్యూ 0, దీని వాల్యూ 0. సో ZJ వాల్యూ ఇక్కడ 0 అవుతుంది. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చేయవలసింది ఏంటి? CJ మైనస్ ZJ. సో CJ మైనస్ ZJ అంటే CJ వాల్యూ 6, ZJ వాల్యూ 4. సో ఇక్కడ మనం 2 వస్తుంది. అండ్ CJ వాల్యూ, నెక్స్ట్ వాల్యూకి CJ వాల్యూ 8, ZJ వాల్యూ 0. సో ఇది 0 అవుతుంది. నెక్స్ట్ వాల్యూ ఏంటి? CJ వాల్యూ 0 అండ్ ZJ వాల్యూ 4/5. సో మనకేమవుతుందంటే నెగిటివ్ అవుతుంది. 0 - 4.5. సో -4.5. నెక్స్ట్ 0 - 0. ఓకే. సో ఇప్పుడు ఈ కండిషన్కి ఇక్కడ వరకు కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది కూడా మనం చూసుకోవచ్చు. CJ, సో ఇందాక మనం ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేయలేదు. సో ZJ అంటే ఏంటి? ఇక్కడ
ఇది ఇంటూ ఇది ప్లస్ ఇది ఇంటూ ఇది కదా. సో మనం ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే జెడ్ ఈక్వల్ టు 8 ఇంటూ 6 ప్లస్ 0 ఇంటూ 16 0 ఇంటూ 16. సో దీని వాల్యూ ఏమవుతుంది, 8 6 48 ప్లస్ 0 ఈక్వల్ టు 48. సో ఈ వాల్యూ మనకి 48 అవుతుంది అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వరకు ప్రాబ్లం మనం కంప్లీట్ చేసుకున్నాము. సో ఇక్కడ సిజే మైనస్ జెడ్జే వాల్యూ అన్నీ నెగిటివ్లు వస్తే మనకి ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయినట్టు. కానీ ఇక్కడ 0 కానీ నెగిటివ్ కానీ రావాలి. సో 0, ఇది నెగిటివ్, ఇది 0. సో ఇక్కడ వరకు మనకి ప్రాబ్లం సాటిస్ఫైడ్. కానీ ఇక్కడ పాజిటివ్ వచ్చింది. సో అంటే మనం మళ్ళీ ఇంకొక స్టెప్కి వెళ్ళాలి, ఇంకో ఇటరేషన్కి వెళ్ళాలి. సో అందుకోసం మనం ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ మనం ఏం చేయాలి, సో ఇందులో ఏదైతే హైయెస్ట్ ఉందో ఆ హైయెస్ట్ని మనం మార్క్ చేసుకోవాలి. సో హైయెస్ట్ని మనం మార్క్ చేసుకుంటే అది ఏమైంది, 2 మనం ఐడెంటిఫై చేసుకున్నాము. సో ఈ రో ఏదైతే ఈ కాలం ఏదైతే ఉందో మళ్ళీ అది మనం కీ కాలం కింద ఫైండ్ అవుట్ చేసుకుంటాము. ఓకే, నెక్స్ట్ మనం ఏం చేయాలి, కీ రో ఫైండ్ అవుట్ చేయాలి. కీ రో ఫైండ్ అవుట్ చేయాలి అంటే సొల్యూషన్లో ఏవైతే ఉన్నాయో వాటిని ఈ కీ కాలంలో కరస్పాండింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటితో మనం డివైడ్ చేయాలి. సో డివైడ్ చేయాలి అంటే మనకి ఇక్కడ 6 ఇంటూ 6 డివైడెడ్ బై 1/2 అంతే కదా. సో దీని వాల్యూ మనకి ఏమవుతుంది అంటే 12 అవుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ 16/2 ఈక్వల్ టు 8 అవుతుంది. ఓకే, సో ఇక్కడ లీస్ట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం ఐడెంటిఫై చేసుకోవాలి. సో లీస్ట్ వాల్యూ 8. సో అందుకోసమే ఈ రో ఏదైతే ఉందో దీన్ని మనం కీ రో అంటాం అనమాట. సో ఈ రోని మనం కీ రో అంటాము. సో కీ రో ఫస్ట్ కీ కాలం ఎంత మనకి x1 అండ్ కీ రో, సో కీ రో వాల్యూ ఎంత s2. ఓకే, సో ఇప్పుడు కీ ఎలిమెంట్, సో కీ ఎలిమెంట్ అంతా మనకి 2 అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ s2ని x1తో రీప్లేస్ చేస్తాము. సో x1తో రీప్లేస్ చేసినప్పుడు ఈ 2 ఏదైతే ఉందో ఈ 2తో ఇవన్నీ కూడా డివైడ్ చేయబడతాయి. సో అది ఎలా అనేది చూద్దాం. సో ఇప్పుడు మనం కొత్త టేబుల్ ఒకటి మళ్ళీ డ్రా చేసుకొని ఇక్కడ వాల్యూస్, సో s2 x1 ఏమో s2ని రీప్లేస్ చేస్తుంది కదా. సో అదే వాల్యూ మనం ఇక్కడ వేసుకున్నాము. సో ఇది x2. సో ఈ బేసిక్ వేరియబుల్స్ x1 x2 s1 s2. సో x2 వాల్యూ ఇక్కడ వేసుకున్నాం కదా. x2కి కోఎఫిషియంట్ ఏది, సో x1, సో x1కి కోఎఫిషియంట్ ఏది 6. సో ఇక్కడ x2కి కోఎఫిషియంట్ 8. సో మనం ముందు ఈ రో ఫిల్ చేసుకుంటున్నాం కదా. సో ఈ రో ఫిల్ చేసుకున్నప్పుడు 2/2 అంటే 1 అండ్ 0/2. సో 0/2 మనకి ఏమవుతుంది 0 అండ్ 2/-2/5 2/-2/5 ఏమవుతుందంటే 2 క్యాన్సిల్ అయిపోయి మనకి -1/5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 1/2. సో ఈ వాల్యూ 1/2 అవుతుంది. 1/2 దాని వాల్యూ 1/2 అవుతుంది. ఓకే, అండ్ 16 వాల్యూ ఉంది కదా సొల్యూషన్లో. సో 16/2 దాని వాల్యూ 8 అవుతుంది. సో ఇక్కడికి మనకి ఈ వాల్యూస్ అనేవి వచ్చాయి. ఇప్పుడు మనకి ఈ కీ రో ఏదైతే ఉందో దాని మొత్తానికి మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం న్యూ వాల్యూస్. ఇప్పుడు
ఈ ఏదైతే కీ వాల్యూ రో కాదో దానికి మనం న్యూ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి. సో న్యూ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోవాలి అంటే మనకి ఆల్రెడీ ఫార్ములా తెలుసు. సో ఫార్ములా ఏంటి? న్యూ వాల్యూ ఈక్వల్ టు ఓల్డ్ వాల్యూ మైనస్ కీ కాలం వాల్యూ మైనస్ మైనస్ కాదు ఇంటూ కీ రో వాల్యూ బై కీ వాల్యూ. ఓకే, సో ఇప్పుడు మనకి ఫస్ట్ మనం ఇక్కడ ఏదైతే వాల్యూ ఉందో అది ఫైండ్ అవుట్ చేయాలి. దీని యొక్క ఓల్డ్ వాల్యూ ఎంత? 1/2. సో ఓల్డ్ వాల్యూ 1/2 మైనస్ దాని యొక్క కీ కాలం వాల్యూ. సో కీ కాలం వాల్యూ ఇది కీ కాలం కదా, సో కీ కాలం వాల్యూ అంటే అదే వస్తుంది. సో 1/2 ఇంటూ దాని యొక్క కీ రో వాల్యూ. సో కీ రో వాల్యూ 2 అండ్ దాని యొక్క కీ వాల్యూ 2. సో ఇప్పుడు మనం దీని మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకి వాల్యూ వస్తుంది. ఎంత వస్తుంది అంటే, సో ఇది 2కి 2కి క్యాన్సిల్ అయిపోతే 1/2 మైనస్ 1/2 ఈక్వల్ టు 0. సో ఈ వాల్యూ 0. నెక్స్ట్ వచ్చే వాల్యూ ఇక్కడ ఎంత ఉంది? 1. సో 1 మైనస్ కీ కాలం వాల్యూ దీనికి కరస్పాండింగ్గా 1/2 మల్టిప్లైడ్ బై దీనికి రో వాల్యూ 0 బై కీ వాల్యూ 2. సో ఇది 1 మైనస్ 0 ఈక్వల్ టు 1. సో ఇది 1 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వాల్యూ, సో నెక్స్ట్ ఎంత? ఇక్కడ ఉండే వాల్యూ పాత వాల్యూ 1/10. సో 1/10 మైనస్ దీనికి కరస్పాండింగ్ వాల్యూ కీ కాలం కరస్పాండింగ్ వాల్యూ 1/2 మల్టిప్లైడ్ బై దాని యొక్క ఈ వాల్యూ రో వాల్యూ కరస్పాండింగ్ కీ రో వాల్యూ మైనస్ 2/5 బై కీ వాల్యూ ఎంత? 2. సో దీన్ని మనం సింప్లిఫై చేసుకున్నట్లయితే ఈ వాల్యూ మనకు పోతే క్రాస్ అయితే మనకి ఎంత వస్తుంది అంటే దాని వాల్యూ 1/5 వస్తుంది. సో ఇది 1/5. ఓకే, సో ఇక్కడ ఈ వాల్యూ, సో పాత వాల్యూ ఎంత? 0. సో 0 మైనస్ దీని యొక్క కరస్పాండింగ్ వాల్యూ ఎంత? కీ కాలంది 1/2 మల్టిప్లైడ్ బై 0 ఇంటూ దీని యొక్క రో వాల్యూ 1/2. సో దీని యొక్క వాల్యూ ఏమవుతుంది అంటే, సో ఇది మైనస్ 1/4 అవుతుంది. సో మైనస్ 1/4. ఓకే, సో అదేవిధంగా మనకి ఈ వాల్యూ ఎంత అవుతుంది? సో ఈ వాల్యూ ఎంత అవుతుంది? ఇక్కడ 6 అనేది పాత వాల్యూ. సో 6 మైనస్ అండ్ దాని యొక్క కరస్పాండింగ్ వాల్యూ కీ కాలంలో 1/2. సో 1/2 మల్టిప్లైడ్ బై దాని యొక్క ఈ వాల్యూ 16/2 దాని యొక్క వాల్యూ. సో ఇప్పుడు ఈ 2 ఇంటూ ఈ 8 అండ్ ఇది 4. సో 6 మైనస్ 4 ఈక్వల్ టు 2. 6 మైనస్ 4 ఈక్వల్ టు 2. సో దీని వాల్యూ 2 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ వరకు మనం ఫైండ్ అవుట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ZJ వాల్యూ కనుక్కోవాలి. సో ZJ వాల్యూ మనకు తెలుసు. సో ZJ 1 అనుకోవచ్చు. సో ZJ 1 ఈక్వల్ టు ఇది ఇంటూ ఈ మల్టిప్లైడ్ బై ఈ వాల్యూ ప్లస్ ఇది ఇంటూ ఈ వాల్యూ. సో 8 ఇంటూ 0 ప్లస్ 6 ఇంటూ 1. సో దీని వాల్యూ 0 ప్లస్ 6 అంటే 6. సో ఈ వాల్యూ 6 వస్తుంది. నెక్స్ట్ వాల్యూ ZJ 2 అనుకుందాం. సో ZJ 2 8 ఇంటూ 1 ప్లస్ 6 ఇంటూ
6 into 1, 8 into 1 plus 6 into 0. So 8 plus 0. So దీని వాల్యూ 8. ఓకే 8. నెక్స్ట్ ZJ3. సో ZJ3 వాల్యూ ఎంత? 8 into 1/5 plus 6 into minus 1/5. సో దీని వాల్యూ 8/5 minus 6/5. సో దాని వాల్యూ ఎంత అవుతుంది మనకి? 2/5. సో ఈ వాల్యూ 2/5. నెక్స్ట్ ZJ4. సో ZJ4 ఎంత అవుతుంది మనకి? 8 into minus 1/4 ప్లస్ ఈ వాల్యూ అంతా 6 into 1/2. 6 into 1/2. సో ఈ వాల్యూ మనకి minus 8/4 ప్లస్ 6/2. సో ఈ వాల్యూ మనకు వచ్చేసరికి మనకి టోటల్గా -2 ప్లస్ 3 అవుతుంది. సో ఈ వాల్యూ 1 అవుతుంది అన్నమాట. సో ఇది 1. ఓకే నెక్స్ట్ ఈ వాల్యూకి వచ్చేసరికి ఈ సొల్యూషన్కి వచ్చేసరికి ఏమవుతుంది అంటే 8 into 2 ప్లస్ 6 into 8. సో ఇది 16 ప్లస్ 48. సో ఇది 64 అవుతుంది అన్నమాట. ఇది 64. సో ఈ వాల్యూ 64. ఓకే సో ఇప్పుడు మనం ఫైనల్గా చేయవలసింది ఏంటి? CJ మైనస్ ZJ. సో CJ మైనస్ ZJ, CJ వాల్యూ 6 అండ్ ZJ వాల్యూ ఈ రోలో ఈ కాలంలో 6. సో 6 minus 6 0. CJ వాల్యూ 8 అండ్ ఈ కాలంలో ZJ వాల్యూ 0. ZJ వాల్యూ 8. సో 8 minus 8 0. అదేవిధంగా CJ వాల్యూ ఇక్కడ 0. సో కరస్పాండింగ్ కాలంలో ZJ వాల్యూ 2/5. సో మైనస్ 2/5. నెక్స్ట్ CJ వాల్యూ 0 అండ్ ZJ వాల్యూ 1. సో 0 minus 1 minus 1. సో ఇక్కడికి ఈ CJ మైనస్ ZJ వాల్యూస్ మనకి అన్నీ వచ్చాయి. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది 0, ఇది 0, ఇది -2/5 అండ్ ఇది -1. సో మనకి ఈ కండిషన్ ఏంటి? CJ మైనస్ ZJ వాల్యూ 0 లేదా నెగిటివ్ వస్తే సో మ్యాక్సిమైజేషన్లో ప్రాబ్లం అనేది సాటిస్ఫై అయినట్టు. సో ప్రాబ్లం అనేది కంప్లీట్ అయిపోయినట్టు. సో ఇప్పుడు మనం దీని యొక్క రిజల్ట్స్ మనం రాసుకున్నట్లయితే ఇక్కడ x1 వాల్యూ ఎంత వచ్చింది? 8. సో దేర్ఫోర్ x1 ఈక్వల్ టు 8 అండ్ x2 ఈక్వల్ టు 2 అండ్ Z వాల్యూ, సో Z వాల్యూనే మనం ప్రాఫిట్ అంటాం. సో Z వాల్యూ ఎంత? ₹64. సో ఈ x1నే మనం ప్రొడక్షన్ వాల్యూమ్ P1 అనొచ్చు అండ్ x2 వాల్యూని ప్రొడక్షన్ వాల్యూ P2 అనొచ్చు. Z వాల్యూని మనం ప్రాఫిట్ అంటారు అన్నమాట. దీన్నే ఆప్టిమల్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ వాల్యూ అని కూడా అంటారు. సో ఇది ఒక లీనియర్ ప్రోగ్రామ్ ఇస్తే అండ్ దానికి సింప్లెక్స్ మెథడ్లో ఎలా సొల్యూషను మనం చేసుకోవాలి, ఆ ఇటరేషన్స్ ఎలా చేయాలి అనేది సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మీ కామెంట్ మేము ఫీడ్బ్యాక్ కింద తీసుకొని ఇంకా ఇంప్రూవ్ అవుతాము. మీకు కావాల్సిన వీడియోస్ అందిస్తూ ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.